అంటే నాకు తెలియని ప్రశ్న ఇది జనరలైజ్డ్ కాదు. ఇప్పుడు మీరు 2,00,000 జీతం ఆర్జిస్తూ ఉన్నారు, దాన్ని వదిలేశారు. మీకు 5 మంది సంతానము, మీ ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా. మరి మీ యాక్టివిటీస్ ఏంది? డబ్బులు ఎలా వస్తాయి మీకు? ఇప్పుడు మేము ఒక నియమాల్లో ఉన్నాం, గుడి కడుతున్నాం, కేదార్నాథ్ ఆలయం కడుతున్నాం. చాలామంది చాలా విధాలుగా మన దగ్గరికి వస్తారు. భిక్షాటన చేస్తా నేను. ఈ యూసుఫ్ కూడా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉంటే ఒక యాంకర్ చూసి కొంచెం ఏంది ఇలా ఉన్నారు, ఏంది స్వామి మీరు అని. ఇప్పుడు ఏంటంటే ఆకలి కోసము, కడుపు కోసము జీవిత లక్ష్యంలో కొన్ని కోల్పోక తప్పదు. అహం అనేది చావాలి అని భిక్షాటన మొదలు పెట్టాను స్వామి. అహం అనేది ఎప్పుడు చావాలంటే ఆ ఇన్ షర్టు, ఆ టీ షర్టు, ఆ జీన్స్, ఆ షూ, ఆ హెయిర్ స్టైల్, ఆ స్పెట్స్, ఆ బైకు, ఆ కారు తిరుగుతూనే ఉంటాయి. మరి ఒకసారి నేను అడుక్కోవడం మొదలు పెడతాయి కదా, పరమాత్ముడికి ఇచ్చిన మాట ఈ అహాన్ని చంపుతుంది. అలా మొదలుపెట్టే నేను ఇప్పటికీ భిక్షాటన చేస్తాను. చాలామంది ఇప్పుడు శివరాత్రి రోజు నేను 45 డేస్ జోలే పట్టుకుని తిరుగుతా. ఎక్కడా కూడా భిక్షాటన విషయంలో ముందుకు నేను తగ్గలేదు అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే 2 లక్షల జీతం ఉన్నవాడిని ఈరోజు కొంచెం ఎక్కువ అయ్యేది నాకు. అలా పరిస్థితి లేకుండా ఈరోజు తినడానికి ఉండడానికి చేస్తున్నట్టు స్వామి ఎవరైనా కూడా ఇంతో అంత వెనక్కి వేసుకునే ఉంటాం. అంటే సహజంగా పిల్లల్ని ఎంతమందిని కనుక్కున్నారు అంటే ఒక ప్లాన్ అయితే ఉండక తప్పదు కదా. ఇప్పుడు ఆ జీతం అప్పట్లో వచ్చింది, ఇప్పుడు వస్తలేదు అని అంటే దానికి ఇప్పుడు మొదట్లో అయితే ఇప్పుడు సగం అప్పులే ఉన్నాయి నాకు. ఇప్పుడు ఈ దేహానికి ఎన్ని కోట్లు వస్తున్నాయి, లక్షలన్నీ పక్కన పెడితే నా వ్యక్తిగతంగా 3 బ్యాంకు బ్యాలెన్సులు ఉండే అన్నీ మైనస్లో ఉన్నాయి. లోన్ మైనస్లో ఉంది. లోన్ వాడు ఇంతకుముందు కూడా ఈ సమయం ఫోన్లో ఒకటే అడిగి ఈ 3 ఏళ్ళు అయింది, 4 అయింది, పరిస్థితి ఏం బాగుండదు.